ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మమత అనేటటువంటి ఒక అమ్మాయి, ఒక సోదరీమణి విశాఖపట్నంలో బాబాజీ ఆశ్రమంలో పెరిగి ఆ తల్లిదండ్రుల ప్రేమతత్వంతో, ఆ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆశీర్వాద బలంతో, బాబాజీ దైవ సంకల్పంతో విశాఖపట్నం మస్తుల కార్యక్రమం చేస్తున్న అమ్మాయి రోడ్డు ప్రక్కన ఉండేటటువంటి అందరినీ తీసుకెళ్ళి తల క్లీన్ చేసి, బట్టలు మార్చి, స్నానం చేయించి, ప్రేమతో వాళ్ళకి ఆహారం పెట్టి అన్నీ చేస్తుంది. ఆ ప్రేమతత్వం ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ తల్లి ద్వారా. ఆ తల్లి ఎవరిని కొలుస్తున్నారు? అమ్మ ద్వారా. ఆ అమ్మ ఎవరండి? ఓంకార స్వరూపిణి ఆవిడ. మన అమ్మ, మన నాన్న, మన అక్క, మన చెల్లి, మన మేనకోడలు, మన భార్య, మన వదిన, మన అందరిలో ఉన్నది ఆ అమ్మ. ఆ అమ్మాయి ఏమండి పెళ్లి చేసుకొని భర్తతో ఉండలేదా? ఏమండి ఆ కార్యక్రమం ఎందుకు చేస్తుంది? ప్రేమతత్వం, దైవతత్వం. ఆ బాబాజీ ఏలుబడిలో, అమ్మ ఏలుబడిలో పెరిగినటువంటి ఆ బిడ్డ పేరు మమత. ఎందుకంటే నేను ఈరోజు చెప్తూనే ఉన్నారు, మన అందరి ఎడలా ఉన్నారు. కాబట్టి ఒక మాట చెప్తున్నాను, అమరపురికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఈ విశ్వశాంతి వర్ధిల్లాలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రండి, విశ్వశాంతికై మాతో చేతులు కలపండి. జై జ్యోతి, జగజ్యోతి.